నీ ప్రేమను కోరుకున్నాడు ఆయన. నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు ఆయన. నీ బ్రతుకులో వెలుగును విరజిమ్మాలనుకుంటున్నాడు ఆయన. నీతో నివసించాలనుకుంటున్నాడు ఆయన. నీ హృదయంలో కూర్చోవాలనుకుంటున్నాడు ఆయన. నీతో బ్రతకాలనుకుంటున్నాడు ఆయన. నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు ఆయన. నీతో యుగయుగాలు గడపాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ మీద ప్రేమ ఆయనకి. ఎందుకో తెలుసా? నీతో యుద్ధం చేయడానికి ఆయన రాలా. ఎందుకో తెలుసా? నేను పాపులను పిలవడానికి వచ్చా, నీతిమంతుల కోసం నేను రాలే. ఇక్కడ గాడిద అంటే అపవిత్రతకు చూసిన గాడిద అపవిత్రతకు సూచనగా ఉంది. గాడిద మెడ వంచనిదై ఉంది. గాడిద మాట విన్నదై ఉంది. కాబట్టి ఈ గాడిద మనమే. గాడిద మనమే. అయితే ఈ గాడిద అనేక పాపముల చేత కట్టుబడి ఉంది. అనేకమైన దుర్నీతుల చేత కట్టుబడి ఉంది. కాబట్టి ఈ బంధకంలోని ప్రజలను చంపేసుకుంటూ వెళ్ళిపోతే, పాపాన్ని తీసివేయాలని పాపం చేసే ప్రతి ఒక్కరిని చంపేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరు ఉంటారు? ఇక యేసయ్య ఒక్కడే ఉండాలి. కాబట్టి ఈ పాపం మూలాలను చంపాలా, మనుషులను కాదు. ఈ పాపం నుంచి విడిపించాలని ఆయన శాంతియుతంగా వచ్చాడు. గుర్రం వేసుకుని రావడానికి సమయం ఉంది. కానీ ఇప్పుడైతే ఆయన ఎలా వచ్చాడు? సమాధానపరచడానికి వచ్చాడు. కాబట్టి నీకు విడుదల అవసరం. కాబట్టి నీకు విమోచన అవసరం. కాబట్టి ఆ రాజు సాత్వికుడే ఆ యొక్క దేని మీద, విమానం మీద వస్తున్నాడు ఆయన. దేని మీద వస్తున్నాడు? ఆకాశ మేఘల మీద వస్తున్నాడా? యుద్ధము చేయడానికి రథములు వేసుకుని వస్తున్నాడా? లేదు.